నాన్ సెన్స్. నాకు నీతులు చెప్తుంటారే, ఆ నీతి గీత మీరెందుకు దాటారు? తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని నేనుండగా ఆ కల్పన వెంట తిరుగుతారా? ఎస్, తిరుగుతాను. నాకు మనశ్శాంతి కావాలి. మనసు అనేది లేని నువ్వు ఆ శాంతిని నాకు ఇవ్వలేవు. ఇంకా చెప్పాలంటే పెళ్లి కూడా చేసుకుంటాను. స్టాప్ దేర్. 1,00,000 మందితో లాడ్జి చుట్టూ తిరగండి, నేను పట్టించుకోను. కానీ ఇంకో దానికి తాళి కడితే మా పరువు మర్యాద ఏమవుతుందో మీకు తెలుసా? పరువా? పరువు అంటే ఏమిటో నీకు తెలుసా? ఏనాడైనా నన్ను నీ భర్తగా, కనీసం మనిషిగారైనా గౌరవించావా? ఇన్నిసార్లు కల్పన వదిలేండి అంటున్నావు గానీ నన్ను వదలకండి నేను ఒక్కసారి అన్నావా? ఎందుకు అడగాలి? నన్ను నువ్వు వదిలేస్తే టోటల్ గా నష్టపోయేది నువ్వే. ఈ ఆస్తి నాది, నీకు అంతస్తు ఇచ్చింది నేను. నువ్వు ఫ్యాక్టరీలో ఎండీగా ఉన్నా, నా పక్కలో మొగుడిగా ఉన్నా, అదంతా నేను పెట్టిన భిక్ష. నేను నిన్ను కాదన్న మరుక్షణం నీ బ్రతుకు రోడ్డున పడుతుంది. నీ ముఖం కుక్కలు కూడా చూడవు. మిస్టర్ విజయ్ కుమార్, నువ్వు నా చెంప మీద కొట్టావు, నేను నీ జీవితం మీద కొడతాను. మళ్ళీ మనం కోర్టులోనే కలుసుకునేది. నీ మాట విని అతన్ని పెళ్లి చేసుకునేందువల్ల ఫలితం చూసావా? నాకు విడాకులు ఇచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటే నన్ను చూసి 10 మంది నవ్వుతారు. విడాకులు ఇచ్చే వరకు నేను చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా? వాడే వచ్చి నీ కాళ్ళ మీద పడేటట్టు చేస్తాను. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. రెండేళ్ల గారు రండి, మంచి సమయానికి వచ్చారు. కల్పనకి నిశ్చితార్థం జరుగుతుంది. ఈ పెళ్లి చేస్తుంది ఎవరో కాదు, దేవుళ్లాగా తనంతట తనే వెతుక్కుంటూ వచ్చి ఈ శుభకార్యాన్ని జరిపిస్తున్నారు. కల్పన, ఏమిటిది? వెళ్ళి బావా. నీకిష్టమేనా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా. మీ మామగారికి మీ ఆవిడికి నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలియడం వల్లే బలవంతంగా నాకు పెళ్లి కుదిర్చారు. బలవంతంగా కుదిరిస్తే నువ్వెందుకు ఒప్పుకున్నావు? బాబు, పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నా కూర్చుంది. శవాన్ని చేసి పాడి మీద పడుకోబెట్టకు. మావయ్య, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నా బంధాలన్నీ తెగదెంపులు చేసుకొచ్చేస్తాను. నాకు కొంచెం టైం ప్లీజ్. ఎంత టైం కావాలి బావా? నా పెళ్లికి ఇంకా 24 గంటలే ఉంది. చాలు, అది చాలు. సోదరా, రాంగ్ రూట్ లో నడుస్తున్నావు, జాగ్రత్త. అఫ్ కోర్స్, నేను వెళ్లే రూట్ రాంగ్ అయినా నా గమ్యం రైటే. అడ్డదారిలో గమనించాలనుకుంటే అష్ట కష్టాలు పాలవుతావు. నేనే ఇప్పుడు చేయకూడని తప్పులు చేయట్లేదే. తప్పులు చేయటం లేదా? నీ ధనిక వర్గానికి పరమ విరోధైన ఆ యూనియన్ లీడర్ స్నేహాన్ని కోరుకోవటం, పేదరికంలో పుట్టిన నీ మద్దల్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు. నీ భార్య అహంకారాన్ని అసహించుకోవడం పెద్ద తప్పు. నేను రాసిన తలరాతను తిరిగి నువ్వు రాయాలనుకోవటం నువ్వు చేస్తున్న అస్సలు తప్పు. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించమని శాసించే నీలాంటి వాటితో మాట్లాడటమే పెద్ద తప్పు. ఈ క్షణం నుంచి నన్ను నన్నుగా బ్రతకను. నా మాట వినకుండా నీ మాటలోనే సాగాలనుకునే నీ మొండి ధైర్యానికి గుండెపల్లి రోజు వస్తుంది. ఇదే మన ఆఖరి కలయి. దరిద్రం వదిలిపోయింది. అమ్మగా తాళం వేసుకుని వెళ్ళిపోయారు సార్. మా అమ్మ నాన్న లోపల ఉన్నారయ్యా. మీ నాన్నగారు మీకు ఇది ఇమ్మన్నారు సార్. బాబు, నీకు నీ భార్యకు మధ్య జరిగే గొడవలకు మేం కారణం కాకూడదు. అందుకే ఊరోజులు వెళ్ళిపోతున్నాం. మేము బతకడానికి కావాల్సిన డబ్బు మీ మామగారు ఇచ్చారు. ఏదైనా ఉంటే నాతో పెట్టుకోవాలి కానీ మా అమ్మ నాన్నతో కదా. సారీ సార్, ఇక మీద మిమ్మల్ని ఆఫీసర్ అవద్దని చెప్పమన్నారు. ఎవరు? చైర్మన్ గారు. సార్, కార్ తాళాలు ఇస్తారా? నేను ఈ కంపెనీకి ఎండీని. మీ బాస్ తో చెప్పు నన్ను తీసేయడం అంత సులభం కాదని. కరెక్ట్, వాడిని తీసేయటం అంత తేలిక కాదు. బోర్డు మీటింగ్ లోనే డిసైడ్ చేయాలి. నాకు పిచ్చెత్తితే బోర్డునే తీసేస్తాను.
ఈలోగా ఆ యూనియన్ అగ్రిమెంట్ మీద వాడు సంతకాలు పెట్టకుండా నువ్వే చూసుకోవాలి. అసలే నాకు హార్ట్ వీకు. నువ్వు చేసిన తప్పుకి నా కూతురు కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరి ఇక మీదట ఏ గొడవల్లోకి రాకుండా ఉంటే నీకు మంచిది. ఇప్పటికి మీకు 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా బతికారు, కానీ ఈసారి తప్పకుండా పోతారు. ఎందుకంటే ఆ స్ట్రోక్ అయిపోయింది నేను కనుక. ఒరే సుధా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మీకు ఇస్తాను బోనస్ 24 గంటలు ఇచ్చి తీరుతాను. నన్ను నా స్నేహాన్ని నమ్మ. డిమాండ్స్ అని ఒప్పుకున్నారు కదా, ఇక బోనస్ సంగతి కూడా అడుగుదాం. కాదంటే అప్పుడే ఆలోచిద్దాం. త్వరగా లోపలరా, నీతో మాట్లాడాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? టైం లేదు, తర్వాత చెప్తాను రా. వీల్లేదు, ఇక్కడే తెలుసాలి. ఆగండి, ఆగండి. ఈయన నాతో ఏం మాట్లాడాలనుకున్నా అది మనకి న్యాయం జరిగేదైతేనే ఒప్పుకుంటాను. ప్లీజ్ కమ్. ఇంకా నా పోస్ట్ ఉండేది 3 గంటలే. ఎంపీగా మీరు అడిగిన డిమాండ్స్ అని ఒప్పుకున్నట్టు అగ్రిమెంట్ నేనే టైప్ చేసి సంతకం చేస్తాను. నువ్వు చేయి, సంతకం చేయి. నా మొహం చూస్తావేంట్రా? సంతకం పెట్టు. సంతకం పెట్టరా, సంతకం పెట్టు సుధాకర్ ప్లీజ్. వెంటనే నేను తీసుకెళ్ళి లేబర్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. ఆ తర్వాత నాకేమైనా పర్వాలేదు. తొందరపడుతున్నా మెమ్మోరా, ఇంకొకసారి ఆలోచించు. త్వరగా సంతకం చేయి. ఆలోచన చేస్తే అసలుకే ప్రమాదం అవుతుంది. సంతకం పెట్టావా? నాకేం తెలీదు, నేను మీ కోరికలు తీర్చడానికి వచ్చాను. తప్పండి. వీడే చంపాడు. నాకేం తెలీదు, నేను మీ కోరికలు తీర్చడం కోసం వచ్చాను. చెప్పరా, ఎందుకు చంపావు? చెప్పరా. వద్దు, నా కోసం, నా ఇంటి పరువు కోసం చంపాను. సుధాకర్ని చంపకపోతే నా పోస్టు నాకు దక్కదని చెప్పాడు మా బావ. మన బాసు వద్దన్నా కూడా అతని కోసమే నేను చెప్పాను. అబద్ధం, వీడు చెప్తుందంత అబద్ధం. వీడే చంపి కావాలని నా మీద పెడతాడు. రై నేను సార్ ఆవేశపడకండి, జరిగింది ఏదో జరిగింది. ఏం జరిగింది? మన విజయ్ సుధాకర్ని చంపేశాడు సార్. సార్, ఎంత పని చేశావయ్యా? మీరు అడిగిన డిమాండ్స్ అన్ని ఒప్పుకుంటానని చెప్పాను. ఎందుకు వచ్చిన రక్తపాతం అన్నాను, వెళ్ళలేదు. వాడికి ఎండి పోస్ట్ ఇచ్చి ఈ స్థితి కల్పించిన నా కూతుర్ని వదిలేశాడు. అయినా పర్వాలేదు, నేను ఇంకో అల్లుడిని తెచ్చుకోగలను. కానీ ఇంత మంచి మనిషిని నేను మళ్ళీ బతికించగలనా? ఆగండి, నేను చూడలేదు. నాకు అసలే హార్ట్ వీక్. పోలీసులకు పట్టిద్దాం. మరేమి పరవాలేదురా, లేచి దులుపుకో, ఎలాంటి పరుగు పోదురా. ఈసారైనా ఆలోచించక బావా.
ఆ